హాయ్ గైస్, వెల్కమ్ బ్యాక్ మై ఛానల్ రమేష్ స్టార్. సో ఇక్కడ ఈ వాల్ వచ్చేసి మనం పెయింట్స్ వేయబోతున్నాము, అది గ్లిడ్జ్ లో. అయితే నేను ఇక్కడ వచ్చేసి ఏంటంటే గ్లిడ్జ్ వేయడానికి వెళ్తే మొత్తం కూడా వస్తుందండి పెయింట్. మన బిల్డర్స్ ఉన్నారు కదా, బిల్డర్స్ వాళ్ళు వచ్చేసి మనకు ఈ బేస్ అనేది వాళ్ళు ఇంతకుముందు రాయల్ ఎమల్షన్ మంచి పెయింట్ వేయడం జరిగింది. కాకపోతే మనకి రాయల్ పెయింట్ ఎప్పుడైనా వేస్తామో దానికి బేస్ అనేది ఒకటి ప్రేమర్ ఉంటుంది, రాయల్ బేస్. ఆ బేస్ వేయకుండా వాళ్ళు వేయడం జరిగింది. మీరు ఇక్కడ చూసుకోవచ్చు, ఇలా ఇలా అంటే మొత్తం చేతికి మొత్తం పౌడర్ వస్తుంది. ఇక్కడ ఇక్కడ చూపిస్తాను మీకు, ఇక్కడ చూసాను, ఇక్కడ చూడండి, ఇక్కడ చూడండి, ఇలా పౌడర్ వస్తుంది. ఇలా పౌడర్ వస్తుంది అంటే ఈ బిల్డర్ ఇలా వీళ్ళకు ఇది ఇలాంటి వర్క్స్ ఇచ్చాడు. తస్మాత్ జాగ్రత్త, మీరు కొనే ముందు ఒకసారి బాగా ఆలోచించాలి. మనము డబ్బులు పెడుతున్నాం, ₹1,00,00,000 1,50,00,000 పెట్టి ఫ్లాట్ కొంటున్నారు. కాకపోతే వీళ్ళు ఫినిష్ అనేది సరిగ్గా ఇవ్వట్లేదు. ఎక్కడ పడితే ఓహో ఇలా అంటే చూడండి, ఇలా వచ్చేస్తుంది ఎక్కడ పడితే అక్కడ. ఇప్పుడు నేను దీనికి మొత్తం ఇది గోకేసి తర్వాత వచ్చేసి దీనికి ప్రేమరు, తర్వాత మళ్ళీ ఇప్పుడు ఇది తీసామనుకోండి, తీసిన తర్వాత దీనికి అలాగే మళ్ళీ నేను పుట్టి పెట్టడం కాదు, దీనికి బేస్ ప్రేమర్ వేసుకుంటాను. ప్రేమర్ వేసుకున్న తర్వాత మళ్ళీ పుట్టి పెట్టి పేపర్ కొట్టి ఇవన్నీ ప్రాసెస్ ఉంటాయి. ఈ ప్రాసెస్ నేను మీకు 1 by 1 చూపించడం జరుగుతుంది. ఇక్కడ చూడండి ఇగో ఎలా వస్తుందో. ఇలా మీ ఇంట్లో కానీ వస్తే మీరు ఒకసారి జాగ్రత్త చూసుకోగలరు. కంపల్సరీ ఎక్కడైనా సరే బేస్ ప్రేమర్ వేసుకున్న తర్వాతనే రాయల్ ఎమోషన్ కానీ, రాయల్ షైన్ కానీ, తర్వాత రాయల్ ఆస్పెరే కానీ, రాయల్ గ్లిడ్జ్ కానీ. మెయిన్ గ్లిడ్జ్కి చాలా ఇబ్బంది అవుతుంది. ఇప్పుడు మీరు ఇక్కడ టేప్స్ ఏమైనా పెట్టారనుకోండి, టేప్ పెట్టి ఇలా అంటే ఇలా ఊడొస్తూ ఉంటుంది. చూడండి ఎంత దరిద్రంగా, ఎంత ఇదిగా ఉన్నారు వీళ్ళు, చాలా బాధపడుతున్నారు ఇంటి ఓనర్ వాళ్ళు. యాక్చువల్గా మనం నార్మల్గా పెయింట్లు రాయల్ గ్లిడ్జ్ చేద్దామని వచ్చాము, కాకపోతే పెయింట్ వేస్తుంటే మనకు అంతా ఊడిపోతూ ఉంది. ఇలా చాలా ఘోరంగా తయారైపోయింది ఈ వాళ్ళ పరిస్థితి. మేము అనుకున్నది ఒకటి, ఇక్కడికి వచ్చాక ప్లాన్ అంతా చేంజ్ అయిపోయింది. తప్పదు. కాకపోతే బిల్డర్ వాళ్ళు ఇక్కడ మనకి ప్రేమర్ వేయకుండా రాయల్ ఎమోషన్ వేసారు కదా, అందువల్ల ఇదంతా నార్మల్గా ట్రాక్టర్ ఎమోషన్ అని ఉంటుంది మనకి. ప్రేమర్ వేయకుండా పర్లేదు, బిల్డర్స్ అలాగే వేస్తున్నారు. అదే ప్రాసెస్లో వీళ్ళు రాయల్ షైన్ వేస్తే ఏమి అవ్వదు అనుకున్నారు. కాకపోతే ఇలా లేచి వస్తుందని చెప్పేసి వీళ్ళకి తెలియదు, వేసే వాళ్ళకి తెలుసు. కానీ వాళ్ళకి డబ్బులు కావాలి, ఫాస్ట్గా వర్క్ అయిపోవాలి. బిల్డర్ వర్క్ అలాగే ఉన్నాయి. మీకు చెప్పింది ఏంటంటే, మీరు ఏ ప్రోడక్ట్ వాడుతున్నారు అనేది కరెక్ట్ పెయింటర్తో సలహా తీసుకొని, టెక్నీషియన్ కరెక్ట్ మంచి టెక్నీషియన్తో మీరు సజెస్ట్ తీసుకొని పని చేసుకోవాల్సిందిగా కోరుతున్నాను. సో ఇప్పుడు ఇక్కడ చూడండి, ఎక్కడ పడితే అక్కడ లేచిపోతా ఉంది. ఏం బాబు కదా. ఇప్పుడు ఈ వాళ్ళంతా తీస్తే కానీ మనకు సెట్ అవ్వదు. మనం రాయల్ గ్లిడ్ చేస్తున్నాము, రాయల్ గ్లిడ్ చేసినప్పుడు తర్వాత ఫ్యూచర్లో ఇది ఇట్లాగే వచ్చేస్తుంది. ఇది వేయడం మనకు సంబంధం లేదు, కానీ మనం మాత్రం వర్క్ పర్ఫెక్ట్గా చేసి అప్పచెప్పాలి. అది వెరీ గుడ్, బాగా చెప్పావా నువ్వు నాకంటే. అంతేనా? ఓకే ఓకే. ఏముంది, టైంకి వచ్చామా, పని చేసామా, వెళ్ళిపోయామా కాదు. అంటే క్వాలిటీ వర్క్ ఇవ్వడం అలా ఉండాలి. వర్క్ వచ్చామంటే 1 గంట లేట్ అయినా సరే బాధ్యతగా ఇంకో వర్క్ వస్తారు. మనం అదే కదా, ఫలితం ఉండాలి. సో అయితే మనం ఇలా అన్ని మొత్తం వాళ్ళంతా గోకేయడం జరుగుతుంది. సరేనా? ఎక్కడైనా సరే ఏదో చోట కొద్దిగా వెళ్ళిపోతుంది. ఇక్కడ మొత్తానికి
సో గైస్ చూస్తున్నారు కదా, ఇదంతా ఎలా ఊడిపడిందో. ఇదంతా పెయింట్ అండి. పెయింట్ ఇట్లా ఊడిపోతుంది. ఇలాంటి పెయింట్ మీరు మీ ఇళ్ళల్లో ఉంటే జాగ్రత్త చూసుకోగలరు. ఇట్లా చూడండి ఎంత పాడైపోయిందో. వామ్మో, ఇక్కడ వచ్చేసి మనం డ్యామ్ ప్రూఫ్ చేసుకోవడం జరిగింది. ఇది డ్యామ్ బ్లాక్ అంటారు. తర్వాత వచ్చేసి మన ఇక్కడ చూసుకుంటే చూడండి ఎలా ఉందో, అంతా పాడైపోయింది. దీన్ని మనం సిట్రైట్ చేసి ఇవ్వడమే మన పని. దీనికి మళ్ళీ ప్రైమర్ వేసుకున్న తర్వాత పుట్టి పెట్టడం జరుగుతుంది. పుట్టి పెట్టాక దానికి పేపర్ కొట్టి మళ్ళీ మనం రాయల్లో ఇక్కడ కనపడుతుంది కదా, ఇది రాయల్ బేస్ అండి. ఇది రాయల్ బేస్ డబ్బా. ఇది చూడండి మీరు, ఇదే డబ్బా మనం వాడాల్సి ఉంటుంది. చూడండి ఇక్కడ రాయల్ వాల్ బేస్ అని ఉంది. ఈ రాయల్ బేస్ మనము కంపల్సరీగా ప్రేమర్ ఇది వాడాకే రాయల్ వేసుకోవచ్చు, రాయల్ షైన్ వేసుకోవచ్చు, తర్వాత రాయల్ గ్లిడ్ చేసుకోవచ్చు. లేదంటే మనకి ఇలా పెచ్చుల్లాగా ఊడి రబ్బర్ లాగా ఊడి వస్తుంది. మీరు బాగా గమనించండి. సో మీ ఇంట్లో మీరు ఇలాగే చేసుకోవాలని చెప్పేసి నేను ఆశిస్తున్నాను. సో ఇక మనం ఎలా చేస్తున్నాం అనేది మనం ఈ వీడియో చూడండి. సో గైస్, ఇప్పుడైతే మొత్తం గోకడం జరిగింది. దీనికి అంతా పౌడర్ ఉంది కదా, ఈ పౌడర్కి వచ్చేసి మనం ఇప్పుడు పుట్టి పెట్టబోతున్నాం కాబట్టి డైరెక్ట్ పుట్టి పెడితే మళ్ళీ ఊడి రావడానికి మనకు ఆస్కారం ఉంటుంది. అందుకని చెప్పేసి మనము ఇంటీరియర్ వాల్ ప్రైమర్ ట్రూ కేర్ అని చెప్పేసి మనం ఇది వేసుకోబోతున్నాము. ఇది ఇలా ట్రేలో వేసుకున్నానండి. ట్రేలో వేసుకుని ఒక చిన్న రోలర్ తీసుకున్నాను. ఈ రోలర్ తీసుకున్న తర్వాత దీనికి మనం ఇప్పుడు ఈ ప్రైమర్ వేసుకోబోతున్నాను. దీని తర్వాత మనకి పుట్టి వస్తుంది. 1 కోట్ కానీ 2 కోట్స్ కానీ ఈ లెవెలింగ్ బట్టి మనం వేసుకోవడం జరుగుతుంది. సో గైస్, ఇప్పుడైతే మనం నెక్స్ట్ పుట్టి వర్క్ అండి. ఇది పుట్టి మనం 1 కోట్ కానీ 2 కోట్స్ కానీ అలా పెట్టుకోవాల్సి ఉంటుంది. దాన్ని మనం ఇలా మిషన్తో గ్రైండింగ్ చేసుకోవడం జరుగుతుంది. ఈ మిషన్తో చేసుకుంటే మనకు పుట్టి అనేది కదా నీట్గా ఫ్రెష్గా వస్తుంది. అందువల్ల మనం ఈ మిషన్ వాడడం జరుగుతుంది. ఇది మన ఏషియన్ పెయింట్లో మిషన్ దొరుకుతుంది, అదే వాడుతున్నాం ఇక్కడ. సో ఇక చూస్తున్నారు కదా, ఇక మనోడు 1 కోట్ అలా నీట్గా పెట్టేస్తున్నాడు. దీని తర్వాత మళ్ళీ పేపర్ కొట్టడం కానీ అలాంటివి ఉంటాయి. సో ఈ వీడియోలో మీకు అది ఇట్లా చూపించడం జరుగుతుంది. సో ఫస్ట్ టైం నా వీడియోలు చూసినట్లయితే లైక్, షేర్, కామెంట్స్. సో ఇప్పుడైతే ఈ పుట్టి అవుతుంది. సో గ్యాస్, ఇందాకైతే మనం చూసాం కదా, ఇది మనం ప్రైమర్ వేసుకోవడం, తర్వాత 1 కోట్ పుట్టి పెట్టుకోవడం, వాల్కేర్ పుట్టి, తర్వాత వచ్చేసి మనము పేపర్ కొట్టుకోవడం జరుగుతుంది. దీని పేపర్ తర్వాత మనం రాయల్ బేస్ వేసుకోవడం జరుగుతుంది. సో ఈ వీడియో ఇలాగే చూడండి. సో థ్యాంక్ యూ. నెక్స్ట్ ఇంకా ప్రాసెస్లోకి వెళ్ళిపోదాం. సో ఫ్రెండ్స్, అయితే ఇందాక పేపర్ కొట్టేసాము. తర్వాత వచ్చేసి నీట్గా క్లీనింగ్ అయిపోయింది. తర్వాత వచ్చేసి మనం రాయల్ బేస్ వేసుకుంటున్నాము. ఇది రాయల్ ప్రైమర్ అండి. దీని తర్వాత ఎనీ పెయింట్ మనకు రాయల్ ఎమల్షన్ వేసుకోవచ్చు, గ్లిడ్ చేసుకోవచ్చు, ఎనీథింగ్. సో ఈ వీడియో చూసిన వాళ్ళు లైక్ చేయండి, కామెంట్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి, లైక్ కొట్టండి. ఇలాంటి వీడియోలు ఇంకా నేను ముందు మీకు ఇంకా చాలా చూపించాలని చెప్పేసి అనుకుంటున్నాను. గైస్, ఇందాక చూశారు కదా ఇవాళ ఎలా ఉందో, ఇప్పుడు ఎలా అయిందో. మీకు ఇది నచ్చింది అనుకుంటున్నాను ఈ వీడియో. సో ఇంకా మనము ఈ వీడియో ఇంతవరకు ముగించబోతున్నాను. సో అండి, ఇక దీని తర్వాత మనము దీనికి ఏం చేస్తున్నాము ఏంటి అనేది హౌస్లో మొత్తం రాయల్ ప్లే టెక్స్చర్స్ అన్నీ చేయబోతున్నాను. అది ఇట్లా నెక్స్ట్ వీడియోలో నేను మీకు చూపించడం జరుగుతుంది. సో ఓకే అండి, బాయ్, థ్యాంక్ యూ.